హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రశ్నని. ఈరోజు మన ఛానల్లో భీష్మ ఏకాదశి ఈ సంవత్సరం మనకి ఎప్పుడు వచ్చింది, అలాగే భీష్మ ఏకాదశి అంటే ఏంటి, భీష్మ ఏకాదశి విశిష్టత, భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు, అలాగే భీష్మ ఏకాదశి పూజా విధానం, ఆ రోజు మనం చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి ఎంతో పవిత్రమైంది. ఈ రోజున భీష్మ ఏకాదశిగా, అంతర్వేది ఏకాదశిగా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. మనకి భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 19, 2024 ఉదయం 8:49 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 20 ఉదయం 9:55 వరకు ముగుస్తుంది. ఫిబ్రవరి 21, 2024 పరాణ సమయం అంటే ద్వాదశి తిథి నాడు ఏకాదశి వ్రతం విరమించే సమయం అన్నమాట. అంటే మనకి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 20వ తారీఖు వచ్చిందండి. ఫిబ్రవరి 20వ తారీఖు ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు ఫిబ్రవరి 21వ తారీఖు విరమించాలండి. భీష్మ ఏకాదశి విశిష్టత. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు. ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు అజ్ఞానాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు, అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంబశయ్య పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించాడు. అంబశయ్య గతుడైన భీష్ముడిని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అంబశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు. ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడే జగత్ ఏ భూం దేవదేవమనంతరం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వచత్కారో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుల్లో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది. ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం జరిపిస్తారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహస్వామి ఆలయంలో, యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని పెద్దలు చెప్తుంటారు.
ముఖ్యంగా ఈరోజు పసుపు రంగుకు విశిష్టత ఉంది. లక్ష్మీ నరసింహ స్వామివారికి పసుపు రంగుతో కూడిన పండ్లు, స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకు అరటిపండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ఉవాచ. ఇక భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుడిని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం. భీష్మ ఏకాదశి పూజ, ఉపవాస నియమాలు. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెప్తారు. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి శుచిగా రంగు దుస్తులను అంటే పసుపు దుస్తులు ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటుంది. భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు: మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ద్వాదశి వరకు బ్రహ్మచర్యను సంయమనంతో పాటించాలి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, ఎందుకంటే చీమలు, పురుగులు వంటి చంపే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి. జుట్టు కత్తిరించకూడదు. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది. పేదవారికి, ఆకలి అన్నవారికి ఈరోజే అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణించబడుతుంది. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తిపై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోనే ప్రతి అక్షరం దైవస్వరూపమే, ప్రతి నామం మహామంత్రమే. అది అజరామరం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు. సో విన్నారు కదండి, అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి, భీష్మ ఏకాదశి ఈ 2024 సంవత్సరం ఎప్పుడు వచ్చింది, భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత, అసలు భీష్మ ఏకాదశిని మనం పూజ అనేది ఎలా చేసుకోవాలి, అసలు భీష్మ ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు, అలాగే భీష్మ ఏకాదశి రోజు మనం చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకున్నారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సృజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.